ఎం న్యూస్ కి స్వాగతం. రామచంద్రాపురం నియోజకవర్గంలో బాణసంచ కాల్పుల్లో బాంబు విధ్వంసం స్వల్ప గాయాలతో బయటపడ్డ 15 మంది స్థానికులు. పెను ప్రమాదం తప్పింది. అయితే ఇక్కడ లక్షల్లో ఆస్తి నష్టం జరిగింది. బాంబు దాడికి దెబ్బతిన్న వికాస్ కళాశాలతో సహా పలు వ్యాపార వాణిజ్య సంస్థలు దెబ్బతిన్నాయి. స్థానిక మార్కెట్లో తాపీ మేస్త్రీల సంఘం ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. అయితే ఈ మహోత్సవంలో కాల్చిన బాణాసంచాలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులకు ఫిర్యాదు చేశారు. దెబ్బతిన్న గృహ వ్యాపార సంస్థ యజమానులు వికాస్ కళాశాల యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మార్కెట్ సెంటర్లో వెంకటేశ్వర స్వామి దేవాలయం దగ్గర మన రాత్రి సంబరం జరిగింది. సంబరంలో భాగంగా బాణసంచి పేల్చడం జరిగింది. ఆ బాణసంచిలో శక్తివంతమైన బాంబులు పేల్చడం జరిగింది. దానివల్ల చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు మా కాలేజీలో కళాశాలలో ఉన్న బస్సులు అద్దాలు పగిలిపోవడం, కంప్యూటర్ ల్యాబ్ ధ్వంసం అయిపోవడం, ఏసీలు పోవడం, పైగా పాల్ సీలింగ్ పోవడం జరిగింది. సుమారు 5 లక్షల రూపాయలు నష్టం వాటిల్లింది. దీన్ని పగలైతే ఇంకా భారీగా పిల్లలకు కూడా ఇబ్బంది కలిగే పరిస్థితి వచ్చును, ప్రాణ నష్టం కూడా జరుగును. ఇలాంటి వారినిపై అంటే చర్య తీసుకొని ఇలాంటి భారీ బాంబులు తయారు చేసిన చర్య తీసుకుని వాళ్ళ లైసెన్స్ రద్దు చేసి తగు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. నా పేరు వాడ్రేవ్ సాయి ప్రసాద్. నేను 23వ వార్డు కౌన్సిలర్ని. రాత్రి నిశరాత్రి గాఢ నిద్రలో ఉండగా ఒక పెద్ద శబ్దం వినిపించింది. శబ్దానికి మేమందరం కూడా భయభ్రాంతులకు గురై బయటకు వచ్చి ఇది విస్ఫోటనం జరిగిందా లేదా భూకంపం వచ్చిందా అని మేము ఆలోచించి లోపలనే మాకున్న ఈ దుకాణ దగ్గర ఈ శివాలయం వార్డులో దుకాణాలతో పాటు మేము నివాస స్థలాలు నివాస బిల్డింగ్లు అన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా మేము వచ్చి చూసుకునేప్పటికీ ధ్వంసం అయ్యాయి. మా తలుపులు, కిటికీలు, ఈ అద్దాలు అన్నీ పగిలిపోయాయి. ఇళ్లలో సామాన్లు కూడా కింద పడిపోయాయి. మాకు ఎంతో ఆస్తి నష్టం సంభవించింది విస్ఫోటనం వల్ల. ఇది స్వామివారి కళ్యాణం ఏటా వెంకటేశ్వర స్వామివారి కళ్యాణం ఏటా ఇక్కడ మార్కెట్ సెంటర్లో జరగడం ఆనవాయితీగా వస్తుంది. ఆ సందర్భంగా బాణాసంచా కూడా ఏటా 50 ఏళ్ళ నుంచి కాలుస్తూ వచ్చారు. ఎప్పుడూ ఇటువంటి సంఘటన జరగలేదు. నిన్న రాత్రి ఇది పెద్ద విస్ఫోటనం సంభవించడంతో మేమందరం భయకంపితులైపోయాం. మాకు తీవ్రమైన ఆస్తి నష్టం కూడా జరిగింది. ఇక్కడ వికాస్ కాలేజీ ఉంది, వెంకటరమణ ఐరన్ అండ్ హార్డ్వేర్ షాపులు ఉన్నాయి, అలాగే జ్యువెలరీ షాపులు ఉన్నాయి. వీటిలు కూడా పూర్తిగా ధ్వంసం అయ్యాయి. అదే ఇక్కడ శివాలయం వీధి, చల్లవారి వీధి, కచేరీ చావడి వీధి, ఈ గుబ్బలవారిపేట, ఈ పెదబాటివారి వీధి, సూర్యానగర్ వరకు కూడా విస్ఫోటనం వ్యాప్తి చెందింది. దాంతో చాలామందికి చెవులకు కూడా గాయాలయ్యాయని తెలియవచ్చింది. ఒక ఆయన అయితే హాస్పిటల్లో జాయిన్ అయిపోయాడు ఈ శబ్దంకి భరించలేకని కూడా తెలిసింది మాకు. మరి ఈ విస్ఫోటనం తయారు చేసిన తయారీదారుల మీద పూర్తిగా విచారణ జరిపి వాళ్ళని శిక్షించి వాళ్ళని మాకు నష్టపరిహారం ఇప్పించి ఈ ప్రజల్ని ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చేయాలని చెప్పి ఆ కమిటీ వాళ్ళని మేము డిమాండ్ చేస్తున్నాం. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.